ఓం తత్సత్. ఓం బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క, బ్రహ్మర్షి ఇమ్రాన్ స్వాముల వారి యొక్క, బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాముల వారి యొక్క, బ్రహ్మర్షి విశ్వంజీ గురుదేవుల యొక్క, సమస్త గురువుల యొక్క, సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదానందములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, నగురోరధికం ఇది శివశాసనత, గురువుతో సమానమైనటువంటిది ప్రపంచంలో మరొకటి లేదు అని చక్కగా గురుగీతలో శ్రీ పరమేశ్వరుడు చెప్తున్నాడు. గురు అనేటువంటి అక్షరాలు రెండింటికి అర్థం ఏంటంటే, గు అంటే గుణాతీతుడు గురుదేవులు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలకు అతీతంగా ఉండే పరబ్రహ్మమే గురుదేవులు. రు అని అంటే రూపాతీతుడు అని అర్థం అన్నమాట. గుణాలు లేవు, ఒక ఆకారం లేనటువంటి పరబ్రహ్మమే గురువుగారు. అటువంటి గురువుగారు శిష్యులను ఉద్ధరించడానికి మరి మానవ రూపంలో అవతరించారు. అందుకని గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని పరమేశ్వరుడు చక్కగా గురుగీతలో పార్వతీమాతకి చెప్తున్నారు. మనలో ఆత్మజ్ఞానాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి బ్రహ్మదేవుడైనారు గురువులు. ఆ సృష్టించిన జ్ఞానాన్ని అనేక విషయాలు బోధించి వృద్ధి పొందిస్తున్నారు కాబట్టి విష్ణుదేవుడైనారు. ఎప్పుడైతే పరమాత్మ నేను అనే జ్ఞానం కలిగిందో అప్పుడు అజ్ఞానం లయమైపోతుంది కాబట్టి అజ్ఞానాన్ని నశింపజేస్తూ గురువుగారు శివుడైపోయినారు అన్నమాట. అంతేకాకుండా ఆ త్రిమూర్తులు మనకు కనపడరు. సాక్షాత్ పరబ్రహ్మ గురుదేవులు పరమాత్మగా ఎదురుగుండా మనకు కనిపిస్తున్నటువంటి త్రిమూర్తులనండి, సాక్షాత్ పరబ్రహ్మం అనండి. అటువంటి గురుదేవులకు తను ధన మనాల చేత సేవ చేయాలి. తను అంటే శరీరం చేత సేవ చేయాలి. తనకి ఏదైనా ధనం ఉంటే గురువుగారి కార్యక్రమాల్లో తన వంతు సహాయం చేయాలి. మన మనసుతో ఎప్పుడు కూడా గురువుగారిని పరమాత్మగానే భావించుకోవాలి, మానవుడిగా భావించుకోకూడదు అని చక్కగా పరమేశ్వరుడు గురుగీతలో చెప్తున్నారన్నమాట. అట్టి గురుగారి యొక్క గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేమన్నమాట. అందుకని దీన్ని గురు పూర్ణిమ అని అంటారు. అలాగే వ్యాస భగవానుడు మనకు చేసిన మేలు మరింక ఏ మహర్షి చేయలేదన్నమాట. వేదాలను అన్నింటినీ కూడా చక్కగా విభజించి మనకు అనుకూలంగా చేశారు కాబట్టి వేదవ్యాస భగవానులు మహాత్ములు కాబట్టి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ఇటువంటి పూర్ణిమ రోజున, గురు పూర్ణిమ రోజున గురువులను పూజించుకొని సేవించుకొని వారి ఆశీస్సులు పొందటం భక్తుల యొక్క, శిష్యుల యొక్క కర్తవ్యం. కాబట్టి కోవా గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు, గురు అంటే ఎవరు? యోహి హితోపదేష్ట, మనలో ఉండేటువంటి దైవత్వాన్ని ఎవరైతే తెలియజేస్తారో వారు గురువులు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యతజ్ఞానం మతం మమ. ఓ అర్జున, మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను, ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే నీవు అని బోధించేది చక్కగా గురువులు అన్నమాట. ఆ విధంగా మనలో దైవత్వాన్ని తెలియజేసేది గురువుగారు కనుక అటువంటి గురువుగారికి సేవ ఎంత చేస్తే అంత గొప్పవాళ్ళం అయిపోతాం. గురుసేవయ సర్వం ప్రాప్స్యసి. గురువుగారికి త్రికరణ శుద్ధిగా సేవ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి అనన్య భక్తిని, అఖండ జ్ఞానాన్ని, జీవన్ముక్త స్థితిని ప్రసాదిస్తారు. అంతేగాక మన జీవితానికి కావాల్సిన అన్నీ కూడా వారు మనకు అనుగ్రహిస్తారు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అన్నట్లుగా సేవ చేస్తే గురువుగారికి సేవ చేసినట్లయితే మనం జీవన్ముక్తమైపోతాం అనడంలో సందేహమే లేదన్నమాట. అటువంటి గురువులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు. అటువంటి గురువులకి చక్కగా మనం రాత్రి పగలు అనే భేదం లేకుండా సేవ చేసినట్లయితే వారి అనుగ్రహం మనపైన కుంభవృష్టిలాగా కురిసి మనని జీవన్ముక్తులుగా చేస్తారన్నమాట. అటువంటి జీవన్ముక్త స్థితిని చక్కగా గురుదేవులు మన గురువులు మనకి ప్రసాదించుగాక. మనందరినీ కంటిని రెప్పలాగా, చిన్న పిల్లవాడిని తల్లిలాగా కాపాడాలని, మీ అందరి ఇల్లు స్వర్గమై మీరు దేవతలై జీవన్ముక్తులై బ్రహ్మానందములో ఓర్లాడేదరుగాక. ఓం తత్సత్. ఓం.